అక్కడ శ్వేత గారు వచ్చారు, మా ఫ్రెండ్ వరంగల్ నుంచి. మేము కిందకి వెళ్ళాము, అదే వెల్కమ్ పలుకుతున్నాం అనమాట అందరినీ. వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు. నిజంగా చాలా హ్యాపీ వాళ్ళు వచ్చినందుకు. ఇది ఉగాది ముందు రోజు నైట్ వ్లాగ్ ఇది. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, అందరికి హాయ్ చెప్తారు, బాగా చెప్తారు. ఇంగ్లీష్ టీచర్. అయ్యో శ్వేత గారు ఎట్లా తిరగండి. శ్వేత గారు నా ఐఫోన్ మీ బ్యాగ్ లో వేసిన ఫోన్ జాగ్రత్త. నా బుట్ట బొమ్మ ఎంత బాగా చూడండి, వీడియోలో ఎంత బాగా కనిపిస్తున్నారు అసలు. వద్దా చెప్పండి చెప్పండి వీడియో ఎలాగైనా ఒక నేను ఎన్నుకోపోతా. శ్వేత గారు రండి, మనం అంటే పోదు. ఉగాది శుభాకాంక్షలు చెప్పారా మాకు? థ్యాంక్స్ అండి. పెద్దన్నా చిన్నన్నా రండి శ్వేత కార్లో ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తీసుకున్నావు వీడియో అంటున్నాయి. ఇటే ఊరికే తీసుకున్నావు, ఊరికే అదే. వామో పక్క నువ్వు పసుపట్లు ఇచ్చేటప్పటికి అయిపోతుందేమో పిల్లలకి. పాపం అందరినీ సాంప్రదాయం కింద చేయాల్సి వస్తుంది మా యొక్క కింద ఉండి. అందరూ ఎవరి హడవుల్లో వాళ్ళు ఉన్నారు. సరే ఇదే సోదంతా పెడతండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఫామ్ హౌస్కి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే అక్కడ. నెక్స్ట్ బాడీ పెయిన్స్ ఫుల్. హెచ్ఆర్ ఫామ్ హౌస్ అని చెప్పేసి బుదేరాలో ఉంది, ఇక్కడ సంగారెడ్డి దగ్గర. సంగారెడ్డి నుంచి అయితే ఒక 25 కిలోమీటర్స్ అలా వస్తుంది. మేము ఉండేది సదాశివపేట కాబట్టి మాకు ఒక 12 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్లో. అయితే ఓకే నెక్స్ట్ వెంకటాపురంలో ఉందంట, అది చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్, మై లవ్లీ ఫ్రెండ్ వరంగల్ నుంచి వచ్చారు. ఎప్పుడూ చెప్తాను చూడండి మా ఫ్రెండ్స్ అని. ఆమె ఒక ఆమె వెనకాల కుళ్ళుకుంటుంది, ఇంకో ఫ్రెండ్ చూపిస్తూ ఉండండి. తను మాట్లాడుతుంది చూడండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను రాణి ఫ్రెండ్ని, నా పేరు శ్వేత. ఇప్పుడు మేము ఇక్కడ సదాశివపేట నుంచి వరంగల్కి షిఫ్ట్ అయిపోయాం. కానీ మా ఫ్రెండ్స్ కోసం ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం ఇక్కడ హెచ్ఆర్ ఫామ్ హౌస్లో. రండి అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మేమంతా ఒక 6 ఫ్యామిలీస్ దాకా ఇక్కడ వచ్చామన్నమాట. జర పక్కకు ఉండండి. ఇదిగో మా అన్న ఇది చూపించారు. మన ఫోన్ ఒరిజినల్ అది కాదు, ఆడ 0 కనిపిస్తలేవా? ఒరిజినల్. అమ్మో ఇది లోపలికి చాలా ఫుల్ లోతున్నట్టు ఉంది, భయం అవుతుంది. ఇగోండి శ్వేత గారు ఫ్యామిలీతో ఇంట్రడక్షన్. ఎంత లోతు ఉంటుంది? మా హస్బెండ్, మీ పిల్లలు రాలేదు, బాబు వచ్చాడు. హాయ్ చెప్పు కౌశిక్. మా అమ్మాయి ఆన్ ది వే. మీ పిన్ని ఇంటి దగ్గర, నేను ఇక్కడ. అక్కడ కనిపిస్తున్నాడు మా వల్లుడు లతిక చిన్న పాప. తర్వాత మా పిల్లలు. హాయ్ చేయి చెప్పు, చేత చెప్పు.
శ్వేత గారికి ఇష్టమైనది డ్రిల్ చికెన్ అనమాట. రఘు గారికి ఇష్టమైనది. అక్కడ వెళ్దామా? అక్కడ వెళ్దామా? కంటిన్యూ చేస్తావా కట్ చేస్తావా? లేదు, కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సెటప్ అంతా ఇక్కడ ఉంది. మీకు నెక్స్ట్ చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయన్నీ ఎంత బాగున్నాయో కదా శ్వేత గారు. లవ్లీ బర్డ్స్ చూడండి మీకు. అవును, ఇది చూడండి వెళ్ళిపోతుంది. అయ్యో, మంచిగా సెట్ చేశారు. లవ్ బర్డ్స్ చూడండి అక్కడ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ బయట చాలా ఎండ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియో ఏం కనిపిస్తలేదు. ఎట్లా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంటికి వెళ్ళాక ఎడిటింగ్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది నాకు. అబ్బా ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి అసలు. ఎంత బాగున్నాయో. శ్వేతగా తీసుకెళ్దామా ఇంటికి? ఇవ్వరు కదా తీసుకెళ్ళాలంటే. దొంగతనం చేద్దామా? ఇవేంటి పౌరాలు అనుకుంటా. పౌరాలే. నెక్స్ట్ వచ్చేసి చిన్నపాటి ఫంక్షన్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా. 24 అవర్స్కి 3000 రూపీస్. 24 అవర్స్కి 6000 అనుకుంటా. 12 అవర్స్కి 3000. ఎంత బాగుందో. శ్వేత గారు ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫోటో తీస్తూ ఉండండి. ఓకే, ఎలా వచ్చిందో తెలియదు నాకైతే. ఎంత బాగుంది చూడండి. ఉడత కనిపిస్తుంది, ఉడత తిరుగుతుంది. నీడ ఉంది కదా. చిన్న బర్త్డే ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్లీన్ చేస్తున్నారంటండి. క్లీన్ వదిలే శ్వేత గారు. హస్బెండ్ అండ్ వైఫ్ కమింగ్. బొకే ఇద్దాం, బొకే ఇద్దాం. కాదు, బొకే ఇవ్వండి, ఉండండి. వెల్కమ్ చేస్తున్నాం. ఆగండి, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా. వాళ్ళ సాంగ్స్ ఎన్టీ రామారావు సాంగ్స్ ఏవో సంథింగ్ అయితే కాపీ రైటింగ్ పడుతుంది కదా, అందుకని మ్యూట్ చేశాను. చేయొద్దులే, పడితే పడింది కాపీరైట్ అనుకున్నా కానీ ఇంకా ప్రాణం ఒప్పలేదు. వాళ్ళైతే ఏం ఎంజాయ్ చేశారో తెలుసా, మా అన్నలు, పెద్దన్న చిన్నన్న ఇద్దరు అన్నలే మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు మంచిగా స్టెప్స్ వేశారు. మేము ఎందుకు పనికిరం వాళ్ళ ముందైతే. వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. స్విమ్మింగ్ పూల్లో మంచిగా ఆడిండ్రు, మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ మేము ఎంకరేజ్ చేస్తున్నాం, చెయ్యండి, బాగా చేయండి అని చెప్పేసి. మా వదిన తను కూర్చున్న ఆవిడ ఎంజాయ్ చేస్తాం మేము బాగా. నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. కాకపోతే సాంగ్ పెట్టడానికి అదే కాపీ రైటింగ్ పడుతుందనే పెట్టట్లేదు. ఎవరైనా సాంగ్ ఊహించుకోండి అందరూ చూసేవాళ్ళు. ఇదేం సాంగ్ అంటే ఆకు తడిచే ఏదో సంథింగ్ ఉంది. నాకు అసలు గుర్తు రావట్లేదు సాంగ్. ఏదో సాంగ్ చేశారు. ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఆ సాంగ్ ఏంటనేది. ఎంత బాగుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు వాళ్ళు, బండ్ల దగ్గరికి వెళ్ళిపోయారు, బైక్స్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చేసుకుంటేనే. కానీ ఏ మాటకి ఆ మాట ఫ్యామిలీస్తో ఇట్లా వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు. భలే ఎంజాయ్ చేయొచ్చు అసలు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, ఇట్లా 4-5 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడికి. కానీ ఖచ్చితంగా మైండ్ రిలాక్స్ అయితే అవుతుంది. టెన్షన్స్, ప్రెజర్స్ ఏముండవు. ఒక్కరోజు హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫుడ్ అక్కడే వండుకున్నాం, అక్కడే తిన్నాం. మార్నింగ్ వండుకున్నాం అంటే మార్నింగ్ జెంట్సే వండారు. యాక్చువల్లీ మేము వండమని చెప్పేసాం. ఎక్కడికి వెళ్ళినా మేమే వండాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి జెంట్సే వండారు మాకు. చాలా బాగా చేశారు. యాక్చువల్ వంట అద్దరిపోయింది అసలు. జెంట్స్ అయినా కానీ బాగా చేశారు.
ఎక్కువ వాస్తవం అయితే రఘు గారిదంట, శ్వేత గారు వరంగల్ నుంచి వచ్చారు కదా ఆయనది. ఆయన ఎక్కువ చేసినట్టున్నారు కర్రీస్ అదిని. అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో దూకేశారు చూడండి అన్న. డ్యాన్స్ చేసి చేసి కాళ్ళు కింద చిప్స్ మండిపోతున్నాయి. అవి ఏమంటారు బ్లాక్ చిప్స్ వేసారు, మండిపోయినాయి మొత్తం కాళ్ళు. మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక ఇంటికి వెళ్తున్నాం. నైట్ 10 o'clock అయింది. అది మా వదినల కారు. మేము బైక్స్ మీద మగవాళ్ళు వచ్చారు, లేడీస్ అందరం కార్లో వచ్చినాం అనమాట. ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి. నెక్స్ట్ డే బాడీ పెయిన్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీస్తో. చూడండి ఎట్లా తయారైనాము, స్విమ్మింగ్ పూల్లో మునిగి 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 చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని అయితే వీడియో షూట్ చేయలేదు, పాసిబుల్ అయినంత వరకు షూట్ చేశాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ పిక్చర్స్ వస్తున్నాయి చూడండి.